దీక్షా దివస్ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని ఫీవర్ హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్ ముదిరాజు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష వలనే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్కి టీపీసీసీ పదవి వచ్చిందని నగేష్ విమర్శించారు. ధైర్యంతో నిర్భయంతో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. దీక్షా దివస్ ద్వారా ఎంతో మంది మేలుకొల్పి తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రపటంలో మొట్టమొదటి స్థానంలో ధనిక రాష్ట్రంలో నిలిపిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయి మీకు తెలుసు. మనం ఎక్కడైతే నిలబడ్డామో వసతులు లేవు, హాస్పిటల్లో బెడ్లు సరిగా లేవు, మందులు లేవు. అప్పటి 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పాలనలో టీమ్స్ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు మీరే సాక్ష్యం. ఇందులో ఏమాత్రం కూడా ఒక్కటి కూడా పొల్లు పోకుండా చెప్తున్నాం, మీ కళ్ళకు కట్టినట్టే. మొన్నటికి మొన్న ఒకటే ఆక్సిజన్ సిలిండర్ లో 2 శిశువులను తీసుకొని పోతున్నారు. అంత దుస్థితికి వచ్చింది అంటే అసలు ఈ వైద్య శాఖ మంత్రి ఏం చేస్తుండో అర్థమైతలేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, స్టాఫ్ కొరత, డాక్టర్ల కొరత, జూనియర్ డాక్టర్ల కొరత, ప్రతి ఒక్క విధంగా నానా యాతన పడుతున్నారు ఈ తెలంగాణ ప్రజలు. ఈ విధంగా ఇట్లుంటే 10 సంవత్సరాలలో తెలంగాణని కేసీఆర్ గారు ఏ విధంగా